Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో సెకండ్ వీడియో ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు ఇది వరకు ఒకటి రెండు క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ మొత్తము కొన్ని ప్రాపర్టీస్ మనము డిస్కస్ చేసుకుందాము. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టాటిస్టిక్స్కి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుంది. మొత్తం స్టాటిస్టికల్ థియరీ అంతా కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని జరుగుతుందన్నమాట. ఇది ఏరియా ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇంజనీరింగ్ మొత్తము ఈ సివిల్ వర్క్స్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్స్గా మనము హైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్, ప్రతి వేరియబుల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వెయిట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్, మార్క్స్ అబ్స్టైన్డ్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్, మెజర్మెంట్ ఎర్రర్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్. మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అనేటివి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి. బ్లడ్ ప్రెషర్ ఆఫ్ పీపుల్, మనము కొంతమంది ప్రజల్ని గమనించామంటే వాళ్ళ బ్లడ్ ప్రెషరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 100 మందిని చూసామనుకోండి, ఆ 100 మందికి బ్లడ్ ప్రెషరు ఆ రేంజ్ మినిమం రేంజ్ 80 to 120 అంటే ఆ హెచ్చు తగ్గులు అనేటివి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్నే ఫాలో అవుతాయి. ఆ సైకాలజీలో ఐక్యూ స్కోర్స్ ఇవి కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి. వెయిటింగ్ టైమ్ ఇన్ కంట్రోల్డ్ సిస్టమ్స్, ఆ కంట్రోల్డ్ సిస్టమ్స్లో మనం సిస్టమ్స్ని కంట్రోల్ చేసే ఆ సిస్టమ్స్లో ఇక్కడ వెయిటింగ్ టైం అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ, ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ బెల్ షేప్డ్, సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఇట్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ ఇట్స్ మీన్ అనమాట. మీన్కి సిమెట్రికల్గా ఉంటుంది. మీన్ మీడియన్ మోడ్ కోయిన్సైడ్ అవుతాయి, మూడు సమానము. ఈ మ్యాక్సిమం ప్రాబబిలిటీ అక్కర్స్ అట్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1/σ ఇంటూ √2π. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడుగున్నారు. తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషను. దీని కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ β1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ γ1 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. γ1 అనేది √β1 అనమాట, అదేనమాట. కాబట్టి ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ మీసోకుర్టిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ β2 3కి సమానం అవుతుంది, γ2 దీనికి 0 అనమాట. γ2 అంటే β2 - 3, అది దాని ఫార్ములా. కాబట్టి దీనికి 0 అవుతుంది. అలాగే ఆల్ ఆర్డర్ మూమెంట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దీనికి ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఏమవుతుంది, μ1 0 అవుతుంది. μ0 అనేది 1 మనకు తెలుస్తుంది ప్రాపర్టీ, μ0 ఆల్వేస్ 1 అది. అలాగే 1 పెట్టామనుకోండి, ఇది 3 అవుతుంది, 3 0 అనమాట. అలాగా ఆల్ ఆర్డర్ మూమెంట్స్ వ్యానిష్ ఫర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అలాగే ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము అరైవ్ అవ్వచ్చు. μ2n ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2n - 1 సిగ్మా పవర్ 2n, n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో మనం దీని నుంచి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, μ0 1 అనేది వస్తుంది. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, ఇక్కడ μ2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సిగ్మా స్క్వేర్. ఎందుకు ఇక్కడ 1 పెడతాము, n 1 పెడతాము, 1 - 1 1 అవుతుంది, సిగ్మా స్క్వేర్ 1 ఇంటూ సిగ్మా స్క్వేర్ అనమాట. అలాగే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, 3 ఇంటూ సిగ్మా పవర్ 4 అవుతుంది, అంటే 1 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఏం పెట్టాము, ఇక్కడ 2 పెట్టాము, 4 - 1 3 ఇంటూ సిగ్మా పవర్ 4 అనమాట. అలాగే n 3 పెట్టామనుకోండి, μ6 అనేది మనకు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సిగ్మా పవర్ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ సిగ్మా పవర్ 6 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆల్ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ వ్యానిష్ అయిపోతాయి. ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ μ2 అనేది సిగ్మా స్క్వేరు, μ4 అనేది 3 సిగ్మా పవర్ 4, μ6 అనేది 15 ఇంటూ సిగ్మా పవర్ 6 అలా వెళ్తాయి అనమాట. మీరు ఈ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకున్నారంటే ఒకవేళ ఎగ్జామినేషన్కి రావచ్చు. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ independent normal variates is also a normal variate. Normal probability curve is asymptotic to x-axis. The points of inflation of the normal distribution are mu plus or minus sigma, and PDF at point of inflation is f of x is equal to 1/σ √2π e power -1/2.
2 అనమాట. అలాగే ఈ క్వార్టైల్ డీవియేషను, మీన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను ఈ రేషియోలో ఉంటాయన్నమాట. క్వార్టైల్ డీవియేషన్ క్యూడి, ఎండి, ఎస్డి అనేటివి 3/4 సిగ్మా, 4/5 సిగ్మా, 2/3 సిగ్మా, 4/5 సిగ్మా అండ్ సిగ్మా రెస్పెక్టివ్లీ ఉంటాయన్నమాట. ఎస్డి 1 సిగ్మా అయినప్పుడు దాని మీన్ డీవియేషను 4/5 సిగ్మా అవుతుంది. ఎస్డి సిగ్మా అయినప్పుడు దాని క్వార్టైల్ డీవియేషను 2/3 సిగ్మా అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో వచ్చింది కదా, అదనమాట. ఈ రేషియోలో ఉంటాయి. 10:12:15 రేషియోలో ఉంటాయి క్యూడి, ఎండి, ఎస్డి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి. ఎంజిఎఫ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషను ఈ పవర్ టీ ఇంటూ మ్యూ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ బై 2. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్ ఫంక్షను ఈ పవర్ ఐటీ మ్యూ ప్లస్ ఐ టీ స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై 2 అవుతుంది. కాబట్టి మనం క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షను టీ మ్యూ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ బై 2, ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదేమో. తర్వాత క్యారెక్టరిస్టిక్ ఫంక్షను ఇక్కడ చెప్పాను కదా, ఐ స్క్వేర్ -1 అయిపోతుంది కాబట్టి ఐ స్క్వేర్ ఇక్కడ మైనస్ టీ స్క్వేర్ వస్తుంది కదా, ఐటీ మ్యూ మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ బై 2. అలాగే నార్మల్ కర్వ్ అనేది ఇలాగా ఉంటుంది, అసిమ్టాటిక్ టు ఎక్స్ యాక్సెస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ దగ్గర ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఉంటుంది. ఏరియా ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషను, ఒకవేళ దీని మీద ఏమైనా క్వశ్చన్ అడగచ్చేమో అనుకొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది మనకు ఏరియా ప్రాపర్టీ అనమాట. ఈ రేంజు -∞ నుంచి x1 వరకు మనం తీసుకున్నాం అనుకోండి, దీనికి -∞ z1 అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ రేంజ్ మనకు -∞ టు z వరకు క్యూ ఆఫ్ జెడ్ అవుతుంది, డిజెడ్ అవుతుంది. ఇలాగా మనం చూపించవచ్చు. ఇది ఏరియా ప్రాపర్టీ. దీన్ని యూజ్ చేసుకొని మనము ఎంత ఏరియా అనేది కొలతలు కరెక్ట్గా కనుక్కోగలుగుతాము. తర్వాత ఈ ఏరియా ప్రాపర్టీలో మెయిన్ రిజల్ట్ ఏమంటే, ఈ మ్యూకి స్టాండర్డ్ డీవియేషన్కి ఉండే రిలేషన్షిప్ని బేస్ చేసుకొని μ-1 సిగ్మా అనేది 68% ఆఫ్ ది ఏరియా కవర్ చేస్తుంది. μ ప్లస్ సిగ్మా 68%. అలాగే 2 సిగ్మాలో 95.44% ఆఫ్ ది ఏరియా కవర్ అయిపోతుంది. అలాగే 3 సిగ్మా లెవెల్ కంట్రోల్ లిమిట్స్లో మ్యూకి సిగ్మాకి 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్లో 99.73% ఆఫ్ ది ఏరియా కవర్ అయిపోతుంది. రిమైనింగ్ 0.0027% ఏరియా మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి మొత్తం విలువలు ఈ ±3 సిగ్మా లెవెల్స్లో మనకు కంట్రోల్ అయిపోయి ఉంటాయి. ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి, 1 సిగ్మాలో 99 మొత్తం ఈ 3 సిగ్మా లెవెల్లో ఇది 3కి కింద 99.73, 2 సిగ్మా అయితే 95.65, 95.44, మొత్తము ఇక్కడ 1 సిగ్మా లెవెల్లో ఇది 68.26% ఆఫ్ ది ఏరియా ఇక్కడ. కాబట్టి మనము దీని ఇంకా నీట్గా చూద్దాము. ఒకవేళ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీరు అర్థం చేసుకునే దానికోసము. ఒక 100 మంది విద్యార్థులు, మన డిగ్రీ స్టూడెంట్స్ అనుకోండి, 18 to 24 ఇయర్స్ ఉండేవాళ్ళు, మనము వెయిట్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనుకున్నాం కదా, వాళ్ళ ఈ 100 మంది స్టూడెంట్స్కి నేను మీన్ కనుక్కున్నాను. వాళ్ళ వెయిట్స్ చూసి మీన్ 60 అనేది వచ్చింది. అలాగే వేరియేషన్ అనమాట, సిగ్మా అనేది 5 అనేది వచ్చింది. అప్పుడు ఆ 100 మందికి సంబంధించిన వెయిట్స్ ఎలా ఉంటాయంటే, ఈ 1 సిగ్మా కంట్రోల్ లిమిట్స్లో మనకు 68% ఆఫ్ ది ఏరియా కవర్ అయిపోతుంది కదా. కాబట్టి మొత్తం 68 మంది విద్యార్థులు ఈ 60లో నుంచి 5 తీయాలి, 60కి 5 కలుపుకోవాలి. అంటే 55 నుంచి 65 మధ్య వయసు ఉండే పిల్లలు 68 మంది ఉండాలన్నమాట. మీరు కావాలంటే చేసి చూడండి. ఒక సమానమైన ఒకే రకమైన ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటే ఇదే ఫాలో అవుతారనమాట. అలాగే ఇంకొంచెం తక్కువ వయసు ఉండే, తక్కువ వెయిట్ ఉండేవాళ్ళు, మనము 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ వీళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం 95 మంది ఉంటారు. మొత్తం 95 మంది ఉంటారు. వీళ్ళు 50 నుంచి 70 వరకు వెయిట్ ఉండేవాళ్ళు అనమాట. 50 నుంచి 70 లోపల కవర్ అయిపోతారు 95 మంది స్టూడెంట్స్. అంటే మిగిలిన 5 మంది స్టూడెంట్స్ ఈ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్లో ఉంటారంటే, మాల్ న్యూట్రిషన్ ఉండేవాడేమో తక్కువ వెయిట్ ఉంటాడు, ఒబేసిటీ ఉండేవాడు ఎక్కువ వెయిట్ ఉంటాడు. వీళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తము ఈ 45 నుంచి 75 వరకు మనకు ఉండేది 100 మంది కవర్ అయిపోతారు అనమాట. 100 మంది కవర్ అయిపోతారు టోటల్గా 45 నుంచి 75 వరకు తీసుకున్నామంటే. కాబట్టి మనకు ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే 45 కన్నా తక్కువ ఉండేవాళ్ళు ఉండరు,
75 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు ఉండకూడదు నార్మల్ ప్రాపర్టీ ప్రకారం. అదనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మనకు మెయిన్‌గా ఎక్కువ మంది ఎక్కడ ఉంటారనేది ఈ మ్యూ +/- 1 సిగ్మా లెవెల్‌లోనే మధ్యలోనే కాన్సంట్రేట్ అయిపోయి ఉంటారు. ఇది మాక్సిమం ఇలాగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దీన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే weights of 100 people follow a normal distribution with mean 60 kgs and standard deviation 5 kgs. Approximately how many people have weights between 50 kgs to 70 kgs అని అడిగాడు అనుకోండి. మనకి ఇక్కడ మీన్ ఇచ్చేసారు 60, అలాగే 70 టు 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అయితే మ్యూ మైనస్ 2 సిగ్మా, మ్యూ ప్లస్ 2 సిగ్మా. కాబట్టి మనము ఇక్కడ స్టాండర్డ్ డీవియేషను 5 అని ఇచ్చారు. కాబట్టి మనం కనుక్కుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 68% ఆఫ్ ది ఏరియా 1 సిగ్మా కంట్రోల్ లిమిట్. అలాగే 2 సిగ్మా కంట్రోల్ లిమిట్ అంటే 50 నుంచి 70 మధ్యలో. మ్యూకి 5 కలిపి మ్యూకి 5 తీసామనుకోండి 45, ఇది 60 కదా, 60కి 5 తీసామంటే 55, 60కి 5 కలిపామంటే 65, 55 నుంచి 65 మధ్యలో 1 సిగ్మా కంట్రోల్ లిమిట్. కాబట్టి మనం 2 సిగ్మా కలిపితే దీనికి చూడండి 60 కేజీలకి 2 సిగ్మా కలిపితే 70 వస్తుంది. కాబట్టి 50 కేజీలకి 2 సిగ్మా తీసేస్తే 50 వస్తుంది. కాబట్టి ఇది 2 సిగ్మా లెవెల్స్ అనుకొని మన ఏరియా ప్రాపర్టీ ప్రకారం 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్లో 95 పీపుల్ కవర్ అయిపోవాలి కదా. కాబట్టి మనం ఆన్సరు 95 అని చెప్పేయచ్చు ఈజీగా. మీరు ఏరియా ప్రాపర్టీని అర్థం చేసుకోవడానికి రకరకాలుగా మీకు డయాగ్రామ్స్ చూపిస్తున్నాను. 99.7%, 95%, 68%. ఇదేమో 1 సిగ్మా, ఇది 2 సిగ్మా, ఇది 3 సిగ్మా. ఇంకా చూడండి, ఇంకా జాగ్రత్తగా ఇచ్చాను. ఒకవేళ మధ్యలో కానీ 2.5 అనేది ఉందనుకోండి, దాంట్లో నుంచి -1.75, -0.75, -75 తీసామనుకోండి. ఇక్కడ దీంట్లో 7.75 తీసుకుంటే వెళ్తున్నాం, 0.75 కలుపుకుంటా వస్తాను. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి. 99.7% మనకు 0.25 నుంచి 0.47 మధ్యలో ఉంటాయన్నమాట. అలాగా ఇది కూడా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. దీని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎంపెరికల్ రూల్ ఇది. ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఇలాగా తీసుకుంటే ఎక్స్ వాల్యూస్ స్టాండర్డ్ నార్మల్కి అయితే మధ్యలో ఇది స్టాండర్డ్ నార్మల్ వేరియట్కి 0 ఉంటుంది, -1, -2, -3 ఇలాగా మీరు నీట్గా అర్థం చేసుకోవచ్చు. మనకు 68% ఆఫ్ ది ఏరియా మనకు 1 సిగ్మా కంట్రోల్ లిమిట్స్, అలాగా మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది 68, 95, 97, 99.7 రూల్. ఇది ఈ రూలు ఇలాగా ఉంటుంది. ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇటువైపు 34%, ఇటువైపు 34%. వీటి మధ్యలో రేంజ్ 13%, ఇక్కడ 13%, ఇది 5%. అలాగే ఇక్కడ 35%, ఇక్కడ 35%. కాబట్టి మనకు ఈ రకంగా మనము ఏరియా ప్రాపర్టీని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.